మున్సిపాలిటీలో ప్రచారం ముగిసింది. ఇక ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇప్పటికే పోలింగ్ బూత్ల దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందించనున్నారు. నాన్ లోకల్స్ మున్సిపాలిటీలను వీడి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది. ఇక మద్యం, డబ్బు పంపిణీపైన అధికారులు ఫోకస్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2996 మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 52.43 లక్షల మంది ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. 90,000 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు వైన్స్ షాపులు క్లోజ్ చేయనున్నారు. స్థానికేతరులు మున్సిపాలిటీలను వీడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. సీఎం రేవంత్ రెడ్డి వరుస సభలతో కాంగ్రెస్ లో జోరు పెంచారు. బీఆర్ఎస్ లో హరీష్, కేటీఆర్ అన్నీ తానే వ్యవహరించారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో ప్రచారం చేయించింది. మున్సిపాలిటీలో ప్రచారం ముగిసింది. ఇక ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ బూత్ల దగ్గర భద్రత ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందించనున్నారు. నాన్ లోకల్స్ మున్సిపాలిటీలను వీడి వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ఆదేశించింది. ఇక మద్యం, డబ్బు పంపిణీపైన అధికారులు ఫోకస్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రచారాలతోటి ఓరెత్తిన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో 5 గంటల నుంచి కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ప్రచారానికి సంబంధించినటువంటి గడువు ముగిసింది. ఓవైపు అధికారులు రేపు పోలింగ్కి సంబంధించినటువంటి సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పటికే 3 దఫాలుగా సిబ్బందికి, అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ ట్రైనింగ్ కూడా పూర్తయింది. రేపు ఉదయం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మెటీరియల్ అంతా కూడా ఎల్లుండి పోలింగ్ జరగనుంది. దానికి సంబంధించిన వైపు అధికార యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైంది. అయితే ఈసారి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా చూస్తే హోరాహోరీగా చాలా చోట్ల పోటీ ఉంది. దీంతో ప్రచారాలకు సంబంధించి కూడా ముఖ్య నేతలంతా కూడా మోహరించి ప్రచారాలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ప్రచారం అంతా కూడా కొనసాగింది. 5 గంటల తర్వాత ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అయితే రాష్ట్రంలో వరంగల్ జిల్లా చాలా కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. అందరి దృష్టి వరంగల్ మీద ఉంటుంది. వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు జరగట్లేదు. కానీ ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వాటిలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి మాత్రం ఆయా రాష్ట్ర పార్టీల నేతలతో సహా జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా అహర్నిశలు కృషి చేశారు. అనేక దఫాలుగా ప్రచారాలకు వచ్చారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. టికెట్లు ఇచ్చే దగ్గర నుంచి వడపోత నుంచి మొదలు పెడితే అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలను బుజ్జగించడం కావచ్చు, లేదా వాళ్ళందరినీ మళ్ళీ ప్రచారంలోకి తీసుకురావడం, తర్వాత నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం వాళ్ళను మమేకం చేసే ప్రయత్నం, ఇలా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూనే ప్రజలకు తమకు ఎందుకు ఓటు వేయాలి అనే అంశాన్ని కూడా వాళ్ళ ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. రాజకీయ విమర్శలు చేసుకున్నారు. ఇట్లా చూస్తే ఈసారి ఎన్నికల ప్రచారం మున్సిపాలిటీకి సంబంధించి కూడా పూర్తిగా హాట్గా కొనసాగిందని చెప్పచ్చు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే 6 జిల్లాల పరిధి చిన్న జిల్లాలుగా మారిన తర్వాత ఇందులో మహబూబాద్ జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు మనం ఇక్కడ ఉన్నటువంటి తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ, ఇక్కడ 16 వార్డులకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. ఈ 16 అదేవిధంగా మహబూబాద్కు సంబంధించినటువంటిది కావచ్చు, అదేవిధంగా కేసముద్రం, డోర్నకల్లు, మరిపేడ, ఇట్లా ఈ 5 మున్సిపాలిటీలకు సంబంధించి మేజర్గా మహబూబాద్ జిల్లాలోనే 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత చూస్తే వరంగల్కి సంబంధించినటువంటి చూస్తే వరంగల్ జిల్లాలో 2 మున్సిపాలిటీలకు జరుగుతున్నాయి. ఒకటేమో వర్ధనపేట, రెండోది నర్సంపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక జనగామ జిల్లాకు సంబంధించి అక్కడ కూడా 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి జనగామకు సంబంధించి కూడా ఉంటుంది. వరంగల్ గ్రేటర్ వరంగల్ తర్వాత అత్యంత పురాతనమైనటువంటి ఎక్కువ కీలకమైనటువంటిది జనగామ మున్సిపాలిటీ అనేది చెప్పచ్చు. మొదటి నుంచి కూడా మున్సిపాలిటీ ఉంది, చాలా ఏళ్ళ నుంచి. అందుకే జనగామకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ కూడా చాలా కీలకంగా చూస్తారు. ఎందుకంటే హైదరాబాద్ టు ఇటు వరంగల్కి కనెక్టివిటీగా మధ్యలో ఉండే పెద్ద పట్టణంగా జనగామ ఉంటుంది. ఇండస్ట్రియల్ కారిడార్ రూపొందించుకోవడం కావచ్చు, అనేక అంశాలకు ముడిపడి ఉన్నటువంటి జనగామ కాబట్టి అందరి దృష్టి జనగామ మీద కూడా ఉంది. ఈ జిల్లాలో 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి స్టేషన్ గన్పూర్ కూడా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత తొలిసారి ఇక్కడ ఎన్నిక జరగబోతుంది.
ఉండబోతుంది. మొదటి పాలకవర్గంకు సంబంధించి కూడా ఎవరు అనే దానికి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే అక్కడ కేవలం భూపాలపల్లికి సంబంధించినటువంటి దగ్గర మాత్రమే మున్సిపాలిటీ ఉంది. అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి రంగం జరుగుతుంది. సేమ్ టైంలో ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే ములుగుకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఉంది. అక్కడ ప్రజల అభిష్టం మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చింది. ఆ తర్వాత తొలిసారి మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ ములుగుకు సంబంధించినటువంటి ఎన్నికల మీద కూడా చాలా ఆసక్తి అందరిలోనే ఉందని చెప్పొచ్చు. అయితే మొత్తంగా మనం చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 12 మున్సిపాలిటీలలో మొత్తం 200 వార్డులు ఉన్నాయి. అందులో 1037 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 260 స్థానాలకు సంబంధించి కూడా పోటీ చేస్తున్నది. అంటే కొన్ని చోట్ల మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎంకు కూడా సీట్లు ఇచ్చారు. మొత్తంగా ఈ సీట్లన్నింటిలోనూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని చెప్పచ్చు. బీఆర్ఎస్కు సంబంధించి కూడా 259 చోట్ల బరిలో నిలిపింది అభ్యర్థులను. ఇక బీజేపీ 240 మొత్తం 260 వార్డులకు సంబంధించి 240 చోట్ల వాళ్ళు పోటీలో అభ్యర్థులను నిలిపారు. ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు రెబల్స్ కావచ్చు 314 మంది ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఈసారి రెబల్స్కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులలో కూడా కొంత గుబులు లేపుతుందని చెప్పచ్చు. ప్రధానంగా చూస్తే ఈసారి ప్రచారాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించిన కేటీఆర్ 2 రోజుల పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ప్రచారం చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. మొత్తంగా ప్రధాన పార్టీలంతా కూడా వరంగల్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాయి. వరంగల్లో వచ్చే రిజల్ట్ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో భారీగా ప్రచారాలు నిర్వహించారని చెప్పొచ్చు. 5 గంటలకైతే మొత్తం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కావచ్చు, ప్రలోభ పెట్టే కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. దీనిపైన కూడా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఎక్కడ కూడా ఓటర్లను ప్రభావితం చేయకుండా చూసే ప్రయత్నాలన్నీ కూడా స్పెషల్ పార్టీ సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా నిఘా టీమ్స్ అన్ని కూడా చేస్తున్నాయి. మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు అయితే ముగినాయి, సైలెంట్ మోడ్లోకి వెళ్ళాయి. సేమ్ ఇదే నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎల్లుండి జరిగే పోలింగ్ సంబంధించినటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాయి. రేపు ఉదయం వాటికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఎన్నికల పాల్గొనే సిబ్బందికి అందిస్తారు. మొత్తం ఎల్లుండి జరిగే పోలింగ్ మీదనే అందరికీ ఆసక్తి ఉంది. మొత్తం అన్ని పార్టీలు కూడా ఈసారి వరంగల్ మీద కాన్సన్ట్రేషన్ చేశాయని చెప్పొచ్చు. మమత. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. వారం రోజులుగా అన్ని మున్సిపాలిటీల్లో విస్తృత ప్రచారం చేశారు నేతలు. కరీంనగర్ జిల్లాలో ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు, ఓటర్లతో సమావేశాలు నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో కూడా పోటాపోటీగా క్యాంపెయిన్ చేశారు. మరోవైపు పోలింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక దీనిపైన మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వారం రోజులుగా ఓట్ల కోసం హోరెత్తిన ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. రేపు లేదు ఎల్లుండి పోలింగ్ జరగబోతుంది. కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి ఇవి ఇక్కడ కరీంనగర్ కొత్త జిల్లాలో 4 మున్సిపాలిటీ ఉన్నాయి. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్గా ఉంది. అదేవిధంగా అటు జగిత్యాలలో తీసుకుంటే జగిత్యాల టౌన్తో పాటు కొరుట్ల, మెట్పల్లి, రాయకల్, ధర్మపురి 5 మున్సిపాలిటీ ఉన్నాయి. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు మొత్తం 15 మున్సిపాలిటీల్లో ఎల్లుండి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు 5 గంటలతోటి ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఓటర్లు వాడవాడన చేసిన ప్రచారాలను చూసిన తర్వాత ఓటర్లు ఇప్పటికే ఒక డిసిషన్కి వచ్చినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎవరి పాలసీలు ఏంటి, తర్వాత ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మనకు చెప్పుకుంటూ వాళ్ళ కరపత్రాలు పంచుకుంటూ గోడకు స్టిక్కర్ల ద్వారా లేకుంటే ఇంటింటి ప్రచారాల ద్వారా కూడా నాయకులు హోరెత్తించారు. ఇవి పార్టీల ప్రాధాన్య ఎన్నికలు కాబట్టి పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. మనకు కాంగ్రెస్ అధికార పార్టీ నుంచి కనుక చూస్తే కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రి 3 మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో పాటు ఇటు మన కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అటు నిజామాబాద్ జిల్లా పరిధిలోకి మనకు జగిత్యాల ప్రాంతం వస్తుంది కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబట్టి ఇక్కడ విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈసారి అభివృద్ధి సాధ్యమవుతుందనే కోణంలో వాళ్ళు ప్రచారాలు చేశారు. తర్వాత స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ప్రచారాల్లో పాల్గొన్నారు. తర్వాత ప్రతి డివిజన్ కూడా ఇన్ఛార్జీలను పెట్టి కాంగ్రెస్ ప్రచారాలు కొనసాగించింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన
పనులు కావచ్చు, తర్వాత వాళ్ళు చేసిన అవినీతి కార్యక్రమాలు కూడా ఎండగడుతూ కాంగ్రెస్ ప్రచారాలు నిర్వహిస్తే బీజేపీ కూడా ఈసారి చాలా చోట్ల కూడా గట్టి పోటీ ఇస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. బీజేపీ కరీంనగర్ టౌన్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నీ తానై ప్రచారాలు నిర్వహించారు. ప్రతిరోజు కూడా దాదాపు 3-4 కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్లోని 66 డివిజన్ల పరిధిలో కూడా ఆయన ప్రచారాలు చేశారు. ఆయన దీంతోపాటు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉండే చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ ప్రాంతాల్లో పాటు తర్వాత అటు సిరిసిల్ల, వేములవాడలో కూడా ఆయన ప్రచారాలు నిర్వహించారు. తర్వాత నిన్న పెద్ద ఎత్తున కూడా కరీంనగర్లో విజయ సంకల్ప యాత్ర పేరుతో నిర్వహించిన ర్యాలీకి సినీ నటి నవనీత్ కౌర్ కూడా హాజరయ్యారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుక తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈసారి కరీంనగర్ జిల్లాలో ముఖ్య నేతలు ఎవరు కరీంనగర్ టౌన్ వైపు కూడా చూడలేదు. కేవలం వినోద్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కావచ్చు, తర్వాత మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాత్రమే వాళ్ళు ఇక్కడ ప్రచారాలు నిర్వహించారు. కేవలం కేటీఆర్ అక్కడ సిరిసిల్ల ప్రాంతానికే పరిమితమై ప్రచారాలు చేశారు. అటు బీఆర్ఎస్ తరఫున హుజురాబాద్ ప్రాంతంలో కౌశిక్ రెడ్డి, ఇక్కడ కరీంనగర్లో గంగుల కమలాకర్ ప్రచారాలు నిర్వహిస్తే మిగతా చోట్ల మాజీ ఎమ్మెల్యేలు చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే శంకర రవిశంకర్ లాంటి వాళ్ళు ప్రచారాలు నిర్వహించారు. మనకు ప్రచార పరంగా నాయకులు చేయాల్సినంత చేశారు, ప్రచారాలు చేశారు, తమ గుర్తుల్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్తో పాటు ఈసారి పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించిన గుర్తుల మీద కూడా చాలామంది పోటీ చేశారు. ఎవరైతే ప్రధాన పార్టీ నుంచి టికెట్ రాలేదో వాళ్ళు రెబల్గా మారి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన సింహం గుర్తు కావచ్చు, తర్వాత బీఎస్పీ ఏనుగు గుర్తు కావచ్చు, తర్వాత జనసేన పార్టీ గుర్తు గురించి కూడా చాలామంది పోటీ చేశారు. తర్వాత చాలామంది రెబల్స్ బెడద కూడా ఎట్లా ఉంటుందనే ఒక అంచనా వేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు కరీంనగర్ లాంటి ప్రాంతంలో అయితే దాదాపు 5,000 పైచీలకు ఓట్లు ఉన్నాయి. ఈ 5,000 పైచీలకు ఓట్లలో ఎంతమంది పోటీ చేస్తున్నారు అనేది, ఎవరెవరు ఎన్ని ఓట్లు చీలుస్తున్నారు అనేది మనకు ఆధారపడి ఉంటుంది. ఆ చీల్చే ఓట్ల ఆధారంగా ఇప్పటికే అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. తమకు ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ బలంగా ఉన్నాం అనేది లెక్కలు వేసుకొని మొత్తంగానైతే ఇప్పటివరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఇది ఇంటర్నల్గా మరొకటి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ప్రలోభాల పర్వం కూడా ఈ రాత్రంతా కూడా మొదలు కాబోతుందని చెప్పొచ్చు. మనకి ఇప్పటికే డబ్బులు, మద్యం కూడా పంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే నిఘా టీములను రంగంలోకి దింపాయి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వాళ్ళ మీద కేసులు బుక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్తగా దీన్ని వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు ఇప్పటికైతే ప్రచారాల పర్వం ముగిసింది, ఇక పోలింగ్ మాత్రమే మిగిలింది. దాని తర్వాత ఫలితాలు వెల్లడిస్తాయి. ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ పాగా వేస్తుంది, ఎవరు జెండా ఎగరవేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ తో పాటు 21 మున్సిపాలిటీలలో వారం రోజుల పాటు కూడా హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సో పార్టీలన్నీ కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు 21 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీ అన్నింటిలో కూడా ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్లు, వివిధ పార్టీలకు సంబంధించిన రెబల్స్ అంతా కూడా 3వ తేదీ ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్ అయిపోయినప్పటి నుంచి కొద్ది నిమిషాల వరకు కూడా, అంటే దాదాపుగా 6 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా, రాత్రి పొద్దుమూకేదాకా కూడా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. తమ పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని చెప్పి అటు పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అట్లాగే అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ముమ్మరంగా తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించాలంటూ కోరడం జరిగింది. సో ఈ అన్ని ఈక్వేషన్స్ మధ్య దాదాపు వందలాది మంది సంబంధించినటువంటి అభ్యర్థుల భవిష్యత్తు అయితే 11వ తేదీ జరగబోయేటటువంటి పోలింగ్, అట్లాగే 13వ తేదీ జరగబోయేటటువంటి కౌంటింగ్లో తీరబోతుంది. సో ఆ పరీక్షా సమయాన్ని మాత్రం చాలా కీలకంగా మారినటువంటి ఈ సైలెంట్ మోడ్లో ఓవైపు అధికారులు, అట్లాగే పోలీసులు అంతా కూడా ఆ అబ్జర్వేషన్ని చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, పోటీలో ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ అబ్జర్వేషన్, వాళ్ళ మూమెంట్స్ మీద పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ ఉండబోతుంది. సో వయోలేషన్స్, ఎట్టి పరిస్థితుల్లో వయోలేషన్స్ తావలేకుండా, అంటే ముఖ్యంగా ఈ సైలెంట్ పీరియడ్లో ఓటర్లని ప్రభావితం చేసే విధంగా అటు పార్టీల అభ్యర్థులే కానీ కంటెస్టెంట్స్ అభ్యర్థులు వాళ్ళ బిహేవియర్ మీద పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఎన్నికలు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులంతా కూడా సిద్ధమైపోయారు. ఇప్పటికీ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా పూర్తయిపోయింది. మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్స్ ఉన్నాయి. 60 డివిజన్లో 3 ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్, బీజేపీ,
బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం కూడా 16 వార్డుల్లో కంటెస్ట్ చేస్తుంది. ఇంకా ఇండిపెండెంట్స్, రెబల్స్ కూడా పోటీలో ఉన్నారు. దాదాపు మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోనే సుమారుగా 250 పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియలో వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు నిర్దేశించిన విధంగా ఉంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ కోసం వాళ్ళంతా కూడా చివరి నిమిషం వరకు ప్రయత్నాల్లో మునిగిపోయే తరుణం ఆసన్నమైంది. ఇక గల్లీ తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించినటువంటి అభ్యర్థులంతా కూడా ఇక నేరుగా బ్యాలెట్లో ఓటు పడేంత వరకు ప్రతి ఒక్క ఓటును కూడా కీలకంగా భావించి వాళ్ళంతా కూడా ఆ పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి సారిస్తున్నారు. ఆ సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లో వయలేషన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సైలెంట్ మోడ్ మీద పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ ఉంది. అటు పోలీస్ శాఖ అధికారులు కూడా ఎట్లాంటి వయలేషన్స్ తావలేకుండా ఉండేటందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి దేవరకద్ర మున్సిపాలిటీతో పాటు ఇటు భూత్పూర్ మున్సిపాలిటీ ఉంది. నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీ ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో గద్వాలతో పాటు ఐజా, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. వనపర్తి జిల్లాలో వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ అన్ని మున్సిపాలిటీలో కూడా చాలా ప్రెస్టీజ్గా, చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీలన్నీ కూడా ప్రచారం నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లాలో నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అట్లాగే ఆమన్గల్లు ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో ప్రచారం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. కాబట్టి ఈ మున్సిపాలిటీలో ఆధిపత్యం సాటేందుకు అన్ని పార్టీలు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే తాము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు వెళ్ళడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలను, వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బీజేపీ కేంద్రం నుంచి వచ్చేటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ ద్వారానే మున్సిపాలిటీలో అభివృద్ధి సాధ్యమని చెప్పి అంటూ ప్రచారం నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా మహబూబ్నగర్ వేదికగా ప్రచారం నిర్వహించారు. సో 6 రోజుల పాటు జరిగినటువంటి ఎన్నికల ప్రచార సరళి గమనిస్తే మాత్రం ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచిస్తూ ప్రచారం నిర్వహించారు. ఇంకా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రతి వ్యూహాలు రచిస్తూ అభ్యర్థులు, అట్లాగే సిట్టింగ్లు, మాజీ కార్పొరేటర్కు సంబంధించినటువంటి చైర్మన్ అభ్యర్థులు, అట్లాగే ఇక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కంటెస్టెంట్స్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు అంతా కూడా తమ భవిష్యత్తును తెలుసుకునేందుకు వేచి చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చింది. సో పోలింగ్ నమోదయ్యేంత వరకు కూడా వాళ్ళు చాలా ఉత్కంఠగా ఈ సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సైలెంట్ పీరియడ్లో వాళ్ళు ప్రతి ఓటుని కూడా చాలా కీలకంగా భావిస్తూ పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టారు. ఇక సైలెంట్ మోడ్ మీద ఒకవైపు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించినటువంటి మూమెంట్స్ మీద చాలా జాగ్రత్తగా మూమెంట్ అయితే వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, అట్లాగే పోలీసు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఈ వయలేషన్స్ తావలేకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి మహబూబ్నగర్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా క్యాంపెయిన్ చేశారు ప్రధాన పార్టీల నేతలు. చివరి రోజు భారీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ప్రచారం ముగియటంతో పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టాయి. ఇక దీనిపైన మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. వారం రోజుల పాటు అంటే 3వ తేదీన స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఫైనల్ జాబితా వచ్చింది. ఆ తర్వాత ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తించాయి ఆయా రాజకీయ పార్టీలు. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్తో పాటు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలో ప్రచారంలో చాలా తమ వేగాన్ని పెంచినాయి. ప్రచారంలో దూసుకుపోయినటువంటి పరిస్థితి. చాలా మున్సిపాలిటీలకు సంబంధించి, ఒక్కొక్క మున్సిపాలిటీలకు సంబంధించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనం తీసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. అట్లాగే ఇదొక పెద్ద నిజామాబాద్ అర్బన్కి సంబంధించి మిగతా మున్సిపాలిటీతో కంపేర్ చేస్తే కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. చాలా ఓటర్ల సంఖ్య కూడా 3 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. సో మిగతా 7 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద, నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు ఈ 7
మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం అయితే కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రచారంలో ఆయా పార్టీలు కూడా తమ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేయించినటువంటి సందర్భం ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికల దాదాపు 5 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు. ఆయన పూర్తిగా ఎన్నికల ప్రచార బాధ్యతని అధికార పార్టీకి సంబంధించినటువంటి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రచార బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. ఆయన సొంత జిల్లా కావడంతో ఆయన ఇక్కడ 5 రోజుల పాటు మకాం వేశారు. ఆయన చివరి రోజు వరకు, చివరి నిమిషం వరకు కూడా తన ప్రచారాన్ని కొనసాగించారు. చాలా చోట్ల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, అట్లాగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ నెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాలో పర్యటించారు. దాదాపు 800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శంకుస్థాపనల కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత ఆయన ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. అది కేవలం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఒకసారిగా ఉత్సాహం నెలకొంది. అప్పటి వరకు నిజామాబాద్ అర్బన్లో బీజేపీ పైచేయి కనిపించింది. కానీ సీఎం రాక తర్వాత కొంత వాతావరణం మారినట్టుగా కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు మనం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అట్లాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దీంతో పాటు ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడే 3 రోజుల పాటు ఉన్నారు. ఆయన కూడా 3 రోజుల పాటు ప్రచారాన్ని కొనసాగించారు. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి నీలం మధు, అట్లాగే మంత్రి అజారుద్దీన్ ఈ యొక్క ప్రచార బాధ్యతల్ని మోసారు. అక్కడ షబ్బీర్ అలీ సహకారంతో వారంతా కూడా ప్రచారాన్ని కొనసాగించారు. అటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మదన్ మోహన్, లక్ష్మీకాంతరావు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక బీజేపీకి సంబంధించి ఎంపీ అరవింద్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్, మున్సిపాలిటీల ప్రచార బాధ్యతను ఆయనే స్వయంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన నిజామాబాద్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. దాంతోపాటు ఆర్మూర్, భీమ్గల్, బోధన్ మున్సిపాలిటీలను కూడా ఆయన ప్రచారాన్ని కొనసాగించారు. ఇక బీజేపీకి సంబంధించి ఎంపీ అరవింద్తో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అట్లాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా జిల్లాలో ప్రచారాన్ని కొనసాగించారు. ఇక అటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా యొక్క బాధ్యతని ఇటు ప్రశాంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ మున్సిపాలిటీతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్లోను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రచారం కొనసాగించారు. ఇక కామారెడ్డి జిల్లాకు సంబంధించి కేటీఆర్ బాన్స్వాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కేటీఆర్ తన ప్రచారాన్ని కొనసాగించారు. హరీష్ రావు కామారెడ్డిలో ప్రచారాన్ని కొనసాగించారు. సో ఇట్లా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, అట్లాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర నేతలు, కీలక నేతలంతా కూడా ప్రచారంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో కొంత ఎంఐఎం ప్రాబల్యం కూడా ఉంది. మజ్లిస్ పార్టీ కూడా నిజామాబాద్ అర్బన్లో చాలా గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేతలైనటువంటి అసదుద్దీన్, అట్లాగే అక్బరుద్దీన్ ఇద్దరు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. వారు నిజామాబాద్తో పాటు ఇక్కడ బోధన్లోనూ ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలు మనం తీసుకుంటే చాలా చోట్ల అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య, చాలా చోట్ల అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని కూడా హోరెత్తిచ్చారు, ఇంటింటికి తిరిగారు. ప్రధానంగా ఈసారి అపార్ట్మెంట్లలో ప్రచారం చేసినటువంటి సందర్భం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని అపార్ట్మెంట్లలో అన్ని రాజకీయ పార్టీలు, అపార్ట్మెంట్ కమిటీస్, అట్లాగే గేటెడ్ కమిటీస్ని అప్రోచ్ అయ్యి ఓట్లు అడిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక ర్యాలీలు, అట్లాగే కార్నర్ మీటింగ్లు, దీంతో పాటు ఇంటింటికి ప్రచారం, ఇట్లా ప్రచారాన్ని అయితే హోరెత్తిచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగించాయి. కొన్ని భీమ్గల్తో పాటు నిజామాబాద్ అర్బన్లో, అట్లాగే ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కూడా బీఆర్ఎస్ తన ప్రచారాన్ని కొనసాగించి ఇట్లా ఒక్కొక్క పార్టీ ఎక్కడైతే బలంగా ఉన్నటువంటి వారి స్థానాలు ఉన్నాయో, డివిజన్లు కావచ్చు, లేకపోతే వార్డులు కావచ్చు, అక్కడ ప్రచారాన్ని హోరెత్తిచ్చాయి. అధినేతలను తీసుకొచ్చి ప్రచారం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. తాము గెలిస్తే ఏం చేస్తామనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పి ఓట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మొత్తం మీద వారం రోజుల పాటు సందడిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల నేతల ప్రసంగాలు, అట్లాగే సౌండ్ సిస్టంతో సందడిగా ఉన్నటువంటి ఎన్నికల ప్రచారం అయితే కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రతిసారి కూడా మనం చూస్తాం పోలింగ్ కి ముందు ఉండేటువంటి ఈ పీక్ అవర్స్ ఏవైతే ఉంటాయి, ఇందులో రాజకీయ మంత్రాంగాన్ని నెరవేరుస్తుంటారు. మద్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, రకరకాల ప్రలోభాల కూటలను గురి చేసేటువంటి ఒక సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇట్లా ప్రస్తుతం తెర వెనుక మంత్రాంగానికి ఇప్పుడు రాజకీయ పార్టీలు తెరలేపేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద వారం రోజుల పాటు హోరెత్తించినటువంటి ప్రచారం అయితే కొద్దిసేపటి క్రితం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగిసింది. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీల్లోనూ ప్రచార పర్వం, ఎన్నికల్లో ప్రధాన అంకంగా ఉన్నటువంటి ప్రచార పర్వం అయితే ముగిసింది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లోజ్ అయింది. ఇక ఎల్లుండి మున్సిపాలిటీలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పైన మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. ప్రచారం ముగిసింది. ఎన్నికల నిబంధన మేరకు సాయంత్రం 5 గంటల లోపే ఆయా పార్టీలు ఇప్పటి వరకైతే బైక్ ర్యాలీలు మైక్ సాన్లతో హోరెత్తించారు. 5 కావడంతో నిశ్శబ్ద వాతావరణం అయితే కనబడుతుంది. మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఈ 2 మున్సిపాలిటీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్ల మున్సిపాలిటీపై అందరి దృష్టి సారించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎలాగైనా పట్టు కోల్పోకూడదని చెప్పేసి సిరిసిల్ల పైనే రాష్ట్ర వ్యాప్తంగా విజిట్ చేయాల్సిన కేటీఆర్ సిరిసిల్ల పైన ప్రత్యేకంగా అయితే ఫోకస్ చేశారు. 3 రోజుల పాటు సిరిసిల్లలో ఉంటూ ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ప్రత్యేక దృష్టి సారించి సిరిసిల్ల మున్సిపల్ని ఎలా యథావిధిగా తానే చేదిక్కించుకోవాలని చెప్పేసి కేటీఆర్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విజిట్ వెళ్లకుండా అంటే 1-2 చోట్ల వెళ్ళారు. మిగతా మొత్తం కూడా సిరిసిల్ల పైన ప్రత్యేక దృష్టి సారించారు. మరొక వైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం సిరిసిల్లకు 2 సార్లు విజిట్ చేశారు. సిరిసిల్లో 39 వార్డులు ఉండగా ఎలాగైనా అత్యధిక స్థానాలు గెలవాలని చెప్పేసి బండి సంజయ్ కూడా ప్రయత్నం అయితే చేశారు. మరొక వైపు అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అలాగే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఇటు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, అక్కడ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి వీరు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమం అలాగే అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని చెప్పి ఒక నినాదంతో అయితే వాళ్ళైతే ప్రచారం చేశారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం సిరిసిల్ల పైనే ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎందుకంటే గతంలో 2 సార్లు బీఆర్ఎస్కి వచ్చేది. అంటే గత మున్సిపాలిటీలో కేవలం 2 స్థానాలకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ, అటు బీజేపీ 4 స్థానాలకే పరిమితమైంది. అటు 17 స్థానాల్లో గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎలాగైనా ఈసారి కూడా పట్టు నిలుపుకోవాలని చెప్పేసి తాను ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించకుండా కేవలం సిరిసిల్లలోనే ఉండిపోయారు. మరొక వైపు చూసుకుంటే మనకు వేములవాడ మున్సిపాలిటీ అయిన తర్వాత ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చారు, ఒకసారి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఇటు ప్రస్తుతం మన ఈ మున్సిపాలిటీకి 3వసారి ఎన్నిక. ఇక్కడ ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అటు రాష్ట్ర ప్రభుత్వ వైపుగా కొనసాగుతున్నారు. అయితే గతంలో ఇక్కడ 28 వార్డులు ఉండగా కేవలం 1 స్థానానికి మాత్రమే పరిమితమైంది కాంగ్రెస్. బీజేపీ 5 స్థానాలకు పరిమితం కాగా మిగతా అన్నీ కూడా బీఆర్ఎస్కే ఉన్నాయి. అయితే ఈసారి ఖచ్చితంగా మాకు ఎలాగైనా మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పేసి మొదటి నుండి కూడా గడప ప్రచారం చేస్తూ అయితే వేములవాడ టెంపుల్ డెవలప్ అవుతున్నది. అలాగే ఆ పట్టణం డెవలప్ అవుతుంది. అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి చెందాలంటే పట్టణం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని చెప్పేసి ఒక ఆది శ్రీనివాస్ అయితే గడపకైతే ప్రచారం చేశారు. 2 సార్లు ఒకసారి బీజేపీకి ఒకసారి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. 3వసారి తమకు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే తాను చేస్తున్న అభివృద్ధి చూడాలి. 10 ఏళ్లలో జరగని బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి కేవలం 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసి చూస్తున్నానని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి అయితే ఓట్లు అయితే అభ్యర్థించారు. సరే ఏదేమైనప్పటికీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారు, వేములవాడ సిరిసిల్ల మున్సిపాలిటీపై ఏ జెండా ఎగురుతామని చెప్పేసి మనకు కొన్ని గంటలు గడిస్తే మాత్రం చెప్పలేము. అయితే ఇప్పటికైతే ప్రచారం అయితే ముగిసింది. సిరిసిల్ల వేములవాడ పట్టణాలు మాత్రం ప్రశాంతంగా ఉండిపోయాయి. ఇక 48 గంటల ముందు ఎవరు కూడా ఎన్నికల రూల్స్ ప్రకారం 5 కంటే ఎక్కువ ఉండాలని చెప్పేసి ఇప్పటికైతే అధికారులు అయితే చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, B6 న్యూస్. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. వివిధ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర ముఖ్య నేతలు ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. స్థానిక అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా విస్తృత ప్రచారం చేశారు. అధికార ప్రతిపక్షాల మధ్య ప్రచారం హోరాహోరీగా సాగింది. అభివృద్ధి పనులపై అధికార కాంగ్రెస్ పాలనలో లోపాలు ఉన్నాయంటూ బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించాయి. ఇక ఉమ్మడి జిల్లాలో ప్రచారం, పోలింగ్ పైన ఏర్పాట్లపైన మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. సాయంత్రం 5 తర్వాత మొత్తం అయితే ప్రచారానికి సంబంధించిన మైకులన్నీ కూడా మూగపోయిన పరిస్థితి. ఆ నేతలు కూడా ఈరోజు చివరి ప్రయత్నం కూడా చేశారు. చివరి 5 గంటల వరకు కూడా రోడ్ షోల్లో కావచ్చు, ర్యాలీల్లో పాల్గొన్నారు. జనవరి 28 నుంచి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేతలు ప్రచారాన్ని ప్రతిరోజు అయితే ముఖ్య నేతలను తమ వార్డుల్లో పర్యటించుకునేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రత్యేకించి అన్ని పార్టీల నేతలు కూడా అన్ని వార్డులు దాదాపు అన్ని మున్సిపాలిటీలను కవర్ చేసేలా ప్రచార షెడ్యూల్ను తయారు చేసుకున్నారు. ఆ విధంగానే మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా
ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ నిన్నటి వరకు కూడా అంటే ఈ కొద్దిసేపటి క్రితం వరకు కూడా ప్రచారాన్ని కొనసాగించారు. సో ప్రత్యేకించి సభలు కావచ్చు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తించారు. నగర జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిండ్రు. కాంగ్రెస్ నుంచి ఇటు మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్ పార్లమెంటు పరిధిలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఏది పలు కార్నర్ మీటింగుల్లో కావచ్చు, సభలో ర్యాలీల్లో పాల్గొన్నారు. నిన్నటి వరకు కూడా కొనసాగింది. అయితే ఈరోజు అయితే ఆందోళన నియోజకవర్గంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు ప్రచారంలో. తర్వాత జైరాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి అజారుద్దీన్ కావచ్చు, ఇట్లాంటి మంత్రులంతా కూడా పాల్గొని తమ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రత్యేకించి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అయితే బీఆర్ఎస్ ఇప్పటివరకు దాదాపు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 403 వార్డులు ఉండగా ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు అయితే కొంత బీఆర్ఎస్ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది. గతంలో ఈ మున్సిపాలిటీ అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పాలకవర్గం ఉన్న నేపథ్యంలో మరోసారి నిలుపుకునే ప్రయత్నం చేయగా అయితే మాజీ మంత్రి హరీష్ రావు దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రత్యేకించి ఇటు నగర జనాన్ని ఆకట్టుకునేందుకు ఇటు అధికారంలో ఉన్న పార్టీ తమకు సంబంధించినటువంటి అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధి కావాలంటే తమ పార్టీకి ఓటేయాలంటూ కూడా అధికార పార్టీ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఓవరాల్గా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రచారానికి సంబంధించిన కార్నర్ మీటింగ్లు ఇవన్నీ కూడా కొనసాగినాయి. ప్రత్యేకించి ఇటు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి అత్యధిక వార్డులున్న మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీది. దాదాపు ఇక్కడ ఇటు సంగారెడ్డి కావచ్చు, సదాశివపేట, జైరాబాదు, కోహీరు, నారాయణఖేడ్, ఆందోళ్, ఇటు పటాన్చెరు నియోజకవర్గానికి వచ్చేసరికి ఇటు కొత్త మున్సిపాలిటీలు ఇస్నాపూర్ కావచ్చు, ఇంద్రేశం, జనారం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీ ఉన్నాయి. ఇటు మెదక్ జిల్లాకు వచ్చేసరికి 4 మున్సిపాలిటీల్లో ఇటు మెదక్ మున్సిపాలిటీ, ఇటు తూప్రాన్ మున్సిపాలిటీ, అయితే నర్సాపూర్ కావచ్చు, రామంపేట మున్సిపాలిటీలో కూడా నువ్వా నేనా అన్నట్టు ఆ పోరు కొనసాగింది. ఇటు అయితే మరోవైపు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీ కావచ్చు, గజ్వెల్ మున్సిపాలిటీ, హుస్నాబాద్, చర్యాల. సో వీటన్నిటిలో కూడా మంత్రులు కావచ్చు వీటన్ని కూడా అయితే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో పొన్నం ప్రభాకర్ ప్రచారం చేయక కొద్దిసేపటి క్రితం వరకు కూడా అయితే రామంపేట మున్సిపాలిటీలో మైనంపల్లి హనుమంతరావు తన ప్రచారాన్ని కొనసాగించారు. నర్సాపూర్లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారాన్ని కొనసాగించారు. సో ఓవరాల్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా మరోవైపు సంగారెడ్డి, సదాశివపేటలో జగ్గారెడ్డి అయితే అన్ని వార్డు మెంబర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా ప్రచార సభలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా నగర జనాన్ని ఆకట్టుకునేందుకు ఒకవైపు అభివృద్ధి పేరు చెప్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ కూడా వాగ్దానం ఇచ్చుకున్నారు. మరోవైపు ఇండిపెండెంట్లు కూడా చాలా వరకు రెబల్ అభ్యర్థులు అంటే కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి టికెట్ రాని వారు రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కూడా పోటీ చేసుకున్నారు. వారు కూడా తమ సత్తా చాటేందుకు ప్రచారాన్ని హోరెత్తించారు. ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు కూడా అంటే ప్రత్యేకించి కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో గ్రామీణ ప్రాంతాలని కలపడంతో అక్కడ కూడా కొంత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎన్నికల హడావిడి కొనసాగింది. మరోవైపు జైరాబాద్ లాంటి మున్సిపాలిటీలు గత 10 ఏళ్లుగా అక్కడ ఎన్నికలకు కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగలేదు. ఈసారి ఎన్నికలు జరుగుతుండటంతో జైరాబాద్లో కూడా ఎన్నికల హడావిడి అయితే కనిపించింది. జనవరి 28 నుంచి ఇప్పటివరకు కూడా మొత్తం ఈ ఎన్నికల ప్రచారం అయితే హోరెత్తింది. మరోవైపు ఇటు అయితే అన్ని పార్టీలు కూడా తమ ఇది ఒక అయితే ఛాలెంజింగ్గా తీసుకొని ప్రచారంలో పాల్గొన్నాయి. ఒక రెఫరెండంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి కావాలంటే తమకు ఓటు వేయాలంటూ కూడా ఇటు అధికార పార్టీ నేతలు చెప్పుకుంటుండగా ఇటు మరోవైపు తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చేది తమ పార్టీ అధికారంలోకి వస్తున్నట్టు కూడా మాజీ మంత్రి హరీష్ రావు తమ ప్రచారంలో చెప్పుకుంటున్న పరిస్థితి. మరోవైపు ముఖ్య నేతలు అందరూ కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలో ప్రచారం కొనసాగించారు. ఈరోజు అధికారులు అంటే సాయంత్రం 5 తర్వాత నుంచి అయితే ప్రచారం ముగిసిందో ఇప్పుడు అధికారులు తమ ఏర్పాట్లను స్పీడప్ చేశారు. ఎల్లుండి ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు కూడా అధికారులు చెప్తున్నాయి. అధికారులు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు సజావుగా అయితే ఓటు వేసుకునేందుకు అన్ని రకాలైనటువంటి ప్రచారం కూడా చేసినట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రచార పర్వం ముగిసింది, ప్రలోభాల పర్వం తెరలేపుతున్నట్టు కూడా చెప్తున్నారు. అందుకు సంబంధించినటువంటి పోలీసులు కూడా గట్టి అయితే ఎన్నికల అధికారులు కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రచార పర్వం ముగడంతో మైకులన్నీ కూడా మోకపోయినటువంటి పరిస్థితి. నేటి వరకు నగర జనాన్ని ఆకట్టుకునేందుకు అయితే హోరెత్తించిన ప్రచారం సైలెంట్ అయిపోయింది. రేపటి ఎల్లుండి ఎన్నిక కోసం అయితే అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విసిగ్ న్యూస్, మెదక్ జిల్లా నుండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించారు. 7 మున్సిపాలిటీల్లో మొత్తం 1,93,890 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీల్లో 223 డివిజన్లు, వార్డుల్లో మొత్తం 958 మంది అభ్యర్థులు పోటీకి దిగారు.
వీరిలో దాదాపు సగం మంది 473 మంది మహిళా అభ్యర్థులే ఉన్నారు. ప్రచారం క్లోజ్ పైన మరింత సమాచారం కదీర్ అందిస్తారు. కార్పొరేషన్తో కలుపుకొని మొత్తంగా మిగతా 7 మున్సిపాలిటీలకు ఎన్నిక నిర్వహించడం కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. అయితే ఈ నేటితో ప్రచార కార్యక్రమాలన్నీ కూడా ముగిసిపోయాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈరోజు 5 గంటల తర్వాత ప్రచార కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఈ కాలం మొత్తం కూడా ప్రచారాలు చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క పార్టీ కూడా తమ అభ్యర్థి గెలవాలని చెప్పేసి వివిధ రకాలుగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా చూస్తే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 5 మున్సిపాలిటీలు, దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలకు ఎన్నిక నిర్వహిస్తున్న కారణంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఏదులాపురం మున్సిపాలిటీ అది అతిపెద్ద మున్సిపాలిటీగా ఉంది. ఆ మున్సిపాలిటీతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వారావుపేట, దాంతోపాటుగా కొత్తగూడెం పలు చోట్ల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాడు. తమ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ రకరకాల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన నియోజకవర్గమైన మధేరలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంతోపాటుగా సిపిఐ పార్టీ నుంచి సిపిఐ నారాయణ, కూనంనేని సాంబశివరావు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్ర, దాంతోపాటుగా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, వివిధ రకాల ఎవరెవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క అభ్యర్థులను గెలుపొందే విధంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు డబ్బుల పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని కొంత చురుగ్గా పాల్గొన్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తూ ఉంది. డబ్బు ఖచ్చితంగా ప్రతి ఇంటికి చేరాలి, ఎంత అనేది కాకుండా ఒకవేళ మున్సిపాలిటీలో ఎంతమంది అయితే తమ వార్డులలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో, ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లకు సంబంధించిన డబ్బు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం వాళ్ళంతా కూడా తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మద్యం పంపిణీకి సంబంధించిన కూడా మద్యం ఏ విధంగా పంపిణీ చేయాలి, ఆ మద్యం అక్కడ ఓటర్లకు ఏ విధంగా చేరాలనే దాని గురించి కూడా ఎక్కువగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసు యంత్రాంగం, దాంతోపాటుగా ఎన్నికల యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నప్పటికీ ఖచ్చితంగా మద్యం డబ్బు ఉంటేనే ఇక్కడ ఓటర్లను ఆకర్షించుకుంటామని చెప్పేసి అన్ని పార్టీలు కూడా విశ్వసిస్తూ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తూ దాచుకుంటూ అయినా సరే వాళ్ళకి అవి చేరేలాగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఎన్నికల కోలాహలం అనేది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. 8 చోట్ల మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి జిల్లా మొత్తం కూడా వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఖమ్మం జిల్లాలో కలిసి తిరిగారు. ఒకరోజు కొండ సురేఖ కూడా ఇక్కడికి వచ్చి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్లను, అదేవిధంగా కార్పొరేటర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఒక పర్యటన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే పొత్తుల పరంగా మధేరలో డిప్యూటీ సీఎం ఎక్కడైతే తన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారో అక్కడ టీడీపీతో కలిసి తన పొత్తును కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్ పార్టీలు ఒక పొత్తుగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఎప్పుడు ఊహించని విధంగా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ప్రతి పార్టీ ఎవరితో కలుస్తుందో, ఎవరితో విడిపోతుందో అనేది తెలియకుండా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా కొంత కమ్యూనిస్ట్ పార్టీలే ఎక్కువగా తమ లిమిటెడ్ ఏరియాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నప్పటికీ వాళ్ళు అక్కడ గట్టి పోటీని ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈసారి ఎక్కువగా యువతకు ఎక్కువగా పెద్దపీట వేయడం జరిగింది. దాంతోపాటుగా బిలో 40 ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఎక్కువగా పెద్దపీట వేశారు. దాంతోపాటుగా రిజర్వేషన్ల పరంగా చూసుకున్నట్లయితే మొత్తం మహిళలకు మాత్రమే కేటాయించడంతో మహిళలు ఎక్కువగా చురుగ్గా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కువగా డివిజన్లలో ఏదైతే రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయో జనరల్ స్థానాల్లో కూడా కొంతమంది మహిళల్ని నిలబెట్టారు. ఎందుకంటే ఎక్కడైతే వాళ్ళు తమ అభ్యర్థి గెలవాలి అని చెప్పేసి చైర్పర్సన్ పదవి కోసం గెలవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నారో, ఒకవేళ అక్కడ గెలవకపోతే పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా వేరే చోట కూడా వీళ్ళు నిలబడాలని చెప్పేసి అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని కూడా వేరే వార్డుల్లో వాళ్ళని నిలబెట్టడం జరిగింది. నాకాబందీ కూడా నడుస్తూ ఉంది. 144 సెక్షన్ కూడా విధిస్తూ ఉన్నారు. ఎవరు కూడా నలుగురిని మించి ఎక్కడ ఉండవద్దు అని చెప్పేసి అధికారులు సూచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఎవరైనా వాటిని అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం, వారిపైన ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడంతో ఎవరు కూడా
అలా వాటిని అధిగమించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ప్రచార కార్యక్రమం పూర్తిగా ముగిసింది. ఎల్లుండే ఎన్నిక ఉన్న నేపథ్యంలో బార్ షాపులన్నింటిని కూడా రేపే మూసివేయాలని చెప్పేసి అధికారులకు సూచన జారీ అయింది. అయితే దాంతో ఇప్పటికే అన్ని బార్ షాపులన్నిటి కూడా మూసివేయడం జరిగింది. ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో కేంద్రంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా మూసివేయాలని చెప్పేసి అధికారులు ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇది మొత్తంగా దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ షర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం ముగియటంతో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా చర్యలు చేపడుతున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ప్రచార జోరు ముగిసింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో నిర్మల్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గత వారం రోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ముఖ్యంగా తాము ఏదైతే అన్ని పార్టీలు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిర్మల్ మున్సిపాలిటీపై పాగా వేయడానికి అనేక పార్టీలు కూడా ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా ఇండిపెండెంట్లు కూడా బరిలోకి దిగి విస్తృతంగా ఏదైతే రాజకీయ పార్టీలకు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. దాంతో ఏదైతే ఒక ఆసక్తికరమైన పరిణామం కనిపించింది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు, మరొక వైపు ఏవైతే చిన్న పార్టీలు కూడా నిర్మల్ మున్సిపాలిటీలో అభ్యర్థులను దింపి రంగంలోకి దించి తమ ఏదైతే ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బైండ్సా మున్సిపాలిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గుర్తింపు ఉన్న మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీలో ఏదైతే 26 వార్డులు ఉన్నాయి. ఈ 26 వార్డుల్లో ఏదైతే ఎంఐఎం పార్టీ, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బైండ్సా మున్సిపాలిటీలో కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ విధంగా అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఎవరైతే ప్రధాన పార్టీలకు సంబంధించిన దిగ్గజాలు కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు కూడా ఈ మున్సిపాలిటీపై ఏదైతే తమ జెండాను ఎగురవేయడానికి ఆసక్తికరంగా పోటీల్లో ఏదైతే ప్రధాన అభ్యర్థులు దింపి వారం రోజుల పాటు ఏదైతే విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కాగజ్ నగర్, కొమ్రంభీం జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాగజ్ నగర్ ఏదైతే మున్సిపాలిటీపై జెండా ఎగరవేయడానికి అన్ని పార్టీలు ఒక నువ్వా నేనా అనే రీతిలో ఒక యుద్ధాన్ని మోహరించిన స్థాయిలో ఏ విధంగా అయితే ప్రచారం నిర్వహిస్తారో అలా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక ఆసిఫాబాద్ మున్సిపాలిటీ విషయానికి వస్తే ఏదైతే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక చరిత్ర ఉన్న మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోవడానికి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ మున్సిపాలిటీలో అన్ని పార్టీలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులను నిలపడం జరిగింది. ముఖ్యంగా ఎంఐఎం సంబంధించిన అధినేత కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొదటి ఏదైతే మీటింగ్ కూడా ఇక్కడ నుంచే నిర్వహించడం జరిగింది. ఈ విధంగా అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ఒక ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రతి నిత్యం ఉదయం ఏదైతే ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి కూడా ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. రకరకాలుగా భిన్న శైలిలో ఎవరైతే ఓటర్లను ఆకట్టుకునే విధంగా అనేక రకాలుగా ఎవరైతే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఏదైతే ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రచార పర్వం ముగియడంతో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ఆదిలాబాద్ ఏదైతే చౌరస్తా ఉందో ఈ చౌరస్తాల ప్రతినిత్యం కూడా ఏ పార్టీకి సంబంధించిన ఏవైతే ప్రచార రథాలన్నీ కూడా ఇక్కడనే మకం వేసి ప్రచారాన్ని నిర్వహించేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రచారం ముగియడంతో ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుండడం పట్ల ఓటర్లందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే ప్రచార పర్వం ముగియడంతో ఓటర్లను
ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కొంత ఎరవేస్తారనే నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా. చూస్తే స్కూల్ విద్యార్థులే కానీ గాలిలో ఎగిరి గంతేస్తారు, రెప్పపాటులోనే జంపులేస్తారు, ఒళ్ళును స్ప్రింగ్ లాగా వంచేస్తారు, బంతిలా తిరిగేస్తున్నారు. ఒళ్ళు గుగురు పుట్టించే విన్యాసాలతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారు. అందరితో శబాస్ అని అనిపించుకుంటున్న JNM జిమ్నాస్టిక్స్ విద్యార్థులపైన స్పెషల్ స్టోరీ. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిమ్నాస్టిక్స్ విద్యార్థులు తమ విన్యాసాలతో అదరగొడుతున్నారు. పిల్లలకు జాతీయ స్థాయి ప్రమాణాలతో జిమ్నాస్టిక్స్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 6:30 నుంచి 9 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. స్టేడియంలో రోమన్ రింగ్స్, ప్యారలల్ బార్, వాల్టింగ్ టేబుల్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, హారిజాంటల్ బార్, పామెల్ హార్ పరికరాలతో 20 మందికి పైగా బాలబాలికలు శిక్షణ ఇస్తున్నారు. 8 మంది చిన్నారులు కోల్కతాలో జరిగిన జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ లో పతకాల పంట పండించారు. గ్రూప్ జంపింగ్ లో అదిరే విన్యాసాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. నిల్చున్న చోటే గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ పతకాలు సాధించారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో బాలబాలికలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నారు. 5 నేషనల్స్ ఆడినా. ఒకటి ఢిల్లీ, గుజరాత్, సూరత్, పూణే, కోల్కతా 2 times SGF ఆడినా. ఫ్లోర్, అనివెన్, బార్, బీమ్, వాల్టింగ్ ఇవి 4 ఆపరేటర్స్ చేసిన. నేను నేషనల్లో ఆడినా, ఇంకా ఇంటర్నేషనల్లో ఆడి ఒలింపిక్స్లో ఆడాలనుకుంటున్నా. ఇంటర్నేషనల్లో మెడల్ తీసుకోవాలనుకుంటున్నా. పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు విద్యార్థులు. తాము జాతీయ స్థాయిలో గెలవడం గర్వంగా ఉందన్నారు. ఒలింపిక్ లో ఆడాలనే లక్ష్యంతో ట్రైనింగ్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపారు క్రీడాకారులు. నేను ఇప్పటికీ 2 నేషనల్స్ ఆడినా. ఒకటి కోల్కతా, SGF 2 ఆడినా కోల్కతాలోనే. బ్యాలెన్సింగ్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, అన్వెన్ బార్, వాల్టింగ్ చేసిన. ఇంకొకసారి అక్రోబాటిక్స్ చేసిన. జిమ్నాస్టిక్స్ లో పోల్ వాల్ పై అమ్మాయిలు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మరికొందరు బాలికలు భీమ్ పై జంప్లు చేస్తూ అందరినీ అబ్బురపరిచారు. ఫస్ట్ టైం నేషనల్కి వెళ్ళాను. కోల్కతా స్టేట్ మీట్లో సెలెక్ట్ అయ్యి కోల్కతాకి వెళ్ళాను. నేను SGF కోల్కతాలో ఆడాను. నేను జిల్లా స్థాయిలో ఆడాను, రాష్ట్ర స్థాయిలో ఆడి నేషనల్ సెలెక్ట్ అయ్యాను. దాంట్లో అక్రోబాటిక్స్లో ఫస్ట్ టైం నేషనల్ ఆడా. 6:30 to 8:30కి ప్రాక్టీస్ చేస్తాం. మళ్ళీ సాయంత్రం 4 to 7 వరకు చేస్తాం. కోల్కతాలో జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో తమ విద్యార్థులకు పతకాలు రావడం సంతోషంగా ఉందన్నారు కోచ్ దేవిక. హన్మకొండలో జిమ్నాస్టిక్స్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులను మరింత ప్రతిభ చాటేలా తీర్చిదిద్ది పోటీలకు పంపిస్తామని కోచ్లు చెబుతున్నారు. రీసెంట్గా 69th నేషనల్ స్కూల్ గేమ్ SGF సెలెక్షన్స్ స్టేట్ మీట్ మన దగ్గరనే జరిగింది, మన వరంగల్లోనే. అందులో పిల్లలు ఎక్కువ మెజారిటీ మన పిల్లలే. 12 మంది అంటే అక్రోబాటిక్ మొత్తం ఫస్ట్ ఆల్ గ్రూప్స్ ఫస్ట్ అంతా మన పిల్లలే వచ్చింది ఇక్కడ. దాంట్లో నుంచి 8 మంది ప్లేయర్స్ నేషనల్స్కి సెలెక్ట్ అయ్యిండ్రు. అక్కడ మంచి ప్రతిభ చూపించిండ్రు పిల్లలు. అక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ CM కప్ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేస్తున్నాం పిల్లల్ని. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలో ప్రతిభ చాటి పతకాలు సాధించిన చిన్నారులు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం.